ఈరోజు మనం మహాభారతంలో ఒక ఇంట్రెస్టింగ్ పాత్ర అయిన సుభద్రాదేవి కోసం చెప్పుకుందాం. సుభద్ర అనేది హిందూ ఇతిహాసం మహాభారతంలోని ప్రస్తావించబడింది ఒక పాత్ర. ఆమె హిందూ గ్రంథంలో కృష్ణుడు మరియు బలరాముడి సోదరి. సుభద్ర పాండవ సోదరుల్లో ఒక్కరైన అర్జున్ని వివాహం చేసుకుంది మరియు అభిమన్యునికి కుమారునికి జన్మనిచ్చింది. పూరిలోని జగన్నాథ స్వామి ఆలయంలో కృష్ణుడు బలభద్రుడితో పాటు సుభద్రాదేవి కూడా పూజలు అందుకుంటుంది. సుభద్రాదేవికి కూడా ఒక ప్రత్యేకమైన రథం అలంకరించబడి ఉంటుంది. సుభద్రాదేవికి అర్జునుడితో వివాహం. మహాభారతంలోని మొదటి పుస్తకం ఆది పర్వంలో సుభద్ర పర్వంలో అర్జునుడితో సుభద్ర వివాహం గురించి మొదట వివరించబడింది. ఇతిహాసం యొక్క విభిన్నమైన సంస్కరణలు కథ యొక్క విభిన్న కథలను కలిగి ఉంటుంది. తర్వాత ఈ గ్రంథాల్లో వివరించబడింది. మహాభారతంలో చతుర్దశ సమీక్ష ప్రకారం అర్జునుడు తన సోదరితో ఒకరి ఉమ్మడి భార్య అయిన ద్రౌపదితో ఏకాంతంగా గడపడానికి ఒప్పుకున్న నిబంధనను ఉల్లంఘించినందుకు తీర్థయాత్రలకు వెళతాడు. ద్వారకా నగరానికి చేరుకున్న తన మాతృ సంబంధమైన బంధువు కృష్ణుడిని కలిసిన తర్వాత అతను రైవత పర్వతం కింద ఉత్సవానికి హాజరవుతాడు. అక్కడ అర్జునుడు సుభద్రని చూసి ఆమె అందాన్ని ముగ్ధుడై ఆమెను వివాహం చేసుకోవాలని అనుకుంటాడు. ఆమె వసుదేవుడు మరియు రోహిణి యొక్క బిడ్డ అని మరియు అతని సవతి సోదరి అని కృష్ణుడు వెల్లడించాడు. సుభద్ర స్వయంవరం లోనే ఆమె నిర్ణయించుకున్న వరుణ్ణి వివాహం చేసుకుంటుందని కృష్ణుడు తెలిపాడు మరియు సుభద్రతో పారిపోవాలని అర్జునుడికి సలహా ఇచ్చాడు. అనుమతి కోసం యుధిష్ఠిరుడు పంపిన లేఖను ఒప్పందం కుదిర్చిన తర్వాత అర్జునుడు కొండకు రథాన్ని నడిపి సుభద్రను తనతో తీసుకెళ్లి వివాహం చేసుకున్నాక మహాభారతంలోని వర్ణించబడిన సుభద్ర వైవాహిక జీవితం పాండవ కుటుంబంలో ఆమె ముఖ్యమైన పాత్రను వెల్లడించింది. ఆది పర్వం ప్రకారం అర్జునుడు పాండవుల రాజధాని ఇంద్రప్రస్థానికి సుభద్రకు తీసుకెళ్లి వచ్చాడు. అతనికి హృదయపూర్వకంగా స్వాగతం లభించింది. తన మొదటి భార్య ద్రౌపది గురించి ఆరా తీస్తే అతని సోదరుల కోపం కారణంగా ఎవరిని కలవడానికి ఆమె అయిష్టతను వెల్లజేసింది. రాజీ పడే ప్రయత్నంలో అర్జునుడు సుభద్ర సాధారణ గోపాలుడి వేషంలో ద్రౌపదికి సమర్పించాడు. సుభద్ర తనను తాను గోపకారి మరియు కృష్ణుడి చెల్లెలుగా చిత్రీకరించి ద్రౌపదిని తన వస్త్రాలను అప్పగించి ఆమెను పనిమనిషిగా ప్రకటించింది. కానీ సుభద్ర ఆమె ఇచ్చిన వాగ్దానాన్ని తిరస్కరించడంతో ఆమె వినయానికి ముగ్ధురాలైన ద్రౌపది సుభద్రను ఆలింగనం చేసుకొని ఆమె చెల్లిగా అర్జునుడి భార్యగా గుర్తించింది. ఇంద్రప్రస్థానంలో అర్జునుడితో కలిసి ఉండి అక్కడ ఆమె అభిమన్యుకు జన్మనిచ్చింది. పాండవులు 12 సంవత్సరాల అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం ముగించుకోవటానికి బయలుదేరారు. సుభద్రాదేవి తన అన్న శ్రీకృష్ణుడితో కలిసి ద్వారకకు వెళ్ళింది. అక్కడే అభిమన్యునికి జన్మనిచ్చింది. కొన్ని రోజులు పోయిన తర్వాత అభిమన్యునికి వివాహం కూడా జరిగింది. అభిమన్యు వివాహం చేసుకున్న భార్య పేరు పాండవులు వచ్చిన తర్వాత కురుక్షేత్ర యుద్ధం హోరాహోరీగా జరిగింది. అక్కడ వందలాది మంది కౌరవులు చనిపోయారు. అలాగే కొంతమంది సైన్యులు కూడా చనిపోయారు. ఈ క్రమంలోనే అభిమన్యుడు కూడా మరణించాడు. అభిమన్యుడు మరణంతో ఎంతో దుఃఖంలో మునిగిపోయిన సుభద్రకు పరీక్షిత్ జననంతో ఉత్తర పరీక్షిత్ అని ఒక బాలునికి జన్మనిచ్చింది. కురువంశానికి చెందిన రాజులు వారిని పరిరక్షించారు. కురువంశం మనుగడ సాగించేలా సుభద్ర యుధిష్ఠిరుడి అశ్వమేధ యాగంలో పాల్గొని హస్తినాపురానికి ప్రయాణించింది. అశ్వమేధ పర్వంలో పాల్గొంది. అక్కడ ఆమె తన సహభార్యలు ఉలిపి మరియు చిత్రగంధను కలుసుకుంది. మహాప్రస్థానం పర్వం ఆమె తర్వాతి జీవితాన్ని విచారకరమైన నిశ్శబ్దంతో ఉంచింది. తన వారసుడైన పరీక్షిత్తుకు హస్తినాపురాన్ని బాధ్యతలు అప్పగించి తాను అడవులకి వనవాసంకి వెళ్ళిపోయింది. ఆమె ఎలా మరణించింది, ఎప్పుడు మరణించిందని దానికోసం ఇతిహాసంలో ప్రత్యేకంగా ప్రస్తావింపలేదు. కానీ పాండవులు ద్రౌపదితో కలిసి స్వర్గానికి చేరుకున్న తర్వాత సుభద్ర మరియు ఆమె కోడలు ఉత్తర తమ జీవితాంతం సన్యాసులుగా నివసిస్తామని అడవికి వెళ్లారని నమ్ముతారు.